బోరవెల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని అలాగే స్వామివారి చరిత్ర తెలుసుకుని నా ప్రయాణం అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాను. బోరవెల్లిలో నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత ఇప్పుడు మనం నర్సీపట్నం వెళ్తున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం వరల్డ్ లార్జెస్ట్ హనుమాన్ స్టాచ్యూలో సెకండ్ ప్లేస్ సంపాదించుకుంది. ఈ విగ్రహం ఎత్తు 194 అడుగులు. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిన్న వంతున 1899లో అయితే కన్స్ట్రక్షన్ చేశారంట. ఇప్పుడు మనం వెళ్ళేది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీర్ఘాసి భగవతి అమ్మవారి ఆలయానికి. దుర్గగిరిపై కొలువై ఉన్న భగవతి అమ్మవారు 2వ శతాబ్దంలో బౌద్ధుల చేత పూజలు అందుకున్నారు. ఈ ఆలయం ఆర్కియలాజికల్ సైట్ లో కూడా పేరు పొందింది. పురాతన దేవాలయాల్లో ఇదొక దేవాలయం అని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్లియర్ గా అర్థమైంది. ఈ ఊరి వాళ్ళు కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆలయ చరిత్ర గురించి అయితే చాలా వివరంగా వర్ణించి చెప్పారు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా ఊరి వాళ్ళే కష్టపడుతున్నారు ఆలయం గురించి